దేశవ్యాప్తంగా కూడా గోల్డ్ లోన్స్పై ఇప్పుడు ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా లోన్స్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల వారికి యూజ్ఫుల్ ఉందా లేదా బయట లోన్ తీసుకోవడం వల్ల యూజ్ఫుల్ ఉందా, ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఇవన్నీ కూడా రూల్స్ అయితే అప్లికేబుల్ అవుతాయండి. సో బ్యాంకులకి వెళ్ళి ఇదివరకులా వీరైతే లోన్లు తీసుకుండి రావడానికి అయితే అసలు లేదు. కొత్తగా ఈ రూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది. ఈ రూల్స్ అన్నీ పాటిస్తేనే మీకైతే మీకు తక్కువ ఇంట్రెస్ట్కి గోల్డ్ లోన్ అయితే ఇదివరకులో అయితే లోన్ అయితే మీరు పొందొచ్చు. లేదంటే కనుక ఎక్స్ట్రాగా మీరైతే డబ్బులు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి చాలా వరకు గోల్డ్ తీసుకున్నా కూడా అధిక వడ్డీ అయితే బ్యాంకులు అయితే వసూలు చేస్తాయి. అదేవిధంగా ఏ రూల్స్ తీసుకొచ్చింది కొత్తగా, ఆ రూల్స్ ప్రకారం లోన్స్ తీసుకొచ్చా లేదా అని చెప్పేసి చెప్తాను. సామాన్యులకి గోల్డ్ లోన్ ఉపయోగపడుతుందా లేదా అని చెప్తాను. బ్యాంకులు ఏ రూల్స్ ప్రజెంట్ అమలు చేస్తున్నాయి, ఎంతవరకు లోన్స్ ఇస్తున్నాయి గోల్డ్ లోన్పై అనే విషయాన్ని కూడా వీడియోలో చెప్పబోతున్నాను. ఆర్బీఐ రూల్స్ ప్రకారం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 తర్వాత నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా గోల్డ్ లోన్ పైన బ్యాంకులు పలు రూల్స్ అయితే అమలు చేస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం వీటికి అనుగుణంగానే లోన్స్ అయితే అందరూ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రధానంగా 2 లక్షల లోపు ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అధిక ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి. అధిక ఇంట్రెస్ట్ అంటే మినిమం రూపాయి ఇంట్రెస్ట్ అయితే పడిపోతుంది. దానికన్నా ఎక్కువ వీరికి రూల్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. దీంతో పాటు రూపాయితో పాటు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు, అప్లికేషన్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు. బంగారం పెట్టినా కూడా ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాగా ఛార్జెస్ అయితే పడతాయండి. అదేవిధంగా మీరు 2 లక్షలు దాటి తీసుకున్నట్లయితేనే మీకైతే గోల్డ్ లోన్ అనేది నార్మల్ లోన్ అనేది 72 పైసలు 75 పైసలు చెప్పిన మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికన్నా మీరు 2 లక్షల కన్నా కిందకి తీసుకున్నట్లయితే కనుక అంటే ₹1,00,000, 1,50,000, 1,80,000, 1,90,000 తీసుకున్నా కూడా మీకైతే ఇక్కడ 75 పైసలు తక్కువ ఇంట్రెస్ట్ అనేది మీకైతే రాదండి. దీనివల్ల ఏంటంటే 2 లక్షలు దాటి తీసుకున్న వరకు మాత్రమే యూజ్ఫుల్ అయితే ఉంటుంది గోల్డ్ లోన్ తీసుకుంటే. 2 లక్షల లోపు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 50,000 లేదంటే కనుక ₹1,00,000, ఇక 1,50,000 ఈలోకి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఇక్కడ ఆర్బీఐ రూల్స్తో కొత్త షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం గోల్డ్ లోను వీరైతే తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వేస్తున్నారు. దీంతోపాటే చాలా వరకు వీరికి రూల్స్ అన్నీ కూడా వర్తించబోతున్నాయి. అమౌంట్ కూడా మీరైతే డైరెక్ట్ యాప్లోనే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది, అకౌంట్తోనే డబ్బులు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఇలాగా అనేక రూల్స్ అయితే బ్యాంకులకి అయితే తీసుకొచ్చినాయండి. బ్యాంకులు కూడా ఈ రూల్స్ అనేవి పాటిస్తున్నాయండి. ఇదివరకు అయితే గోల్డ్ లోన్ అనేది చాలా వరకు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఎంత తక్కువ అమౌంట్ కావాల్సినా సరే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. మినిమం అయితే లోన్ అనేది 50,000 దాటి అయితే ఇస్తున్నారండి. కొన్ని బ్యాంకులు 50,000, కొన్ని బ్యాంకులు అయితే 60,000. డిపెండ్స్ ఆన్ వారి యొక్క మార్కెట్ బట్టి అయితే అక్కడ లోన్ అనేది ఎంతవరకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తారు ఏరియా బట్టి. అయితే మినిమం అయితే 50,000 అయితే ప్రతి బ్యాంక్ కూడా పెడుతుందండి. అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది ఇప్పుడు సామాన్య ప్రజలకైతే అంతగా పడదండి. ఎందుకంటే మినిమం ట్రాన్సాక్షన్ అనేది 2 lakhs above ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారికైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి. వారికైతే 75 పైసలు అయితే వారికైతే తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. దీంతోపాటు ఎక్స్ట్రాగా ఇక్కడ లోన్కి తీసుకునే ఛార్జెస్ అయితే వసూలు చేస్తారు. ఇదివరకైతే ఆ ఛార్జెస్ కూడా ఉండే కాదు, కానీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఆ ఛార్జెస్ కూడా అమలు చేస్తున్నారు. ఇక అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైతే 50,000 దాటిన తర్వాత ₹1,00,000, 1,50,000 తీసుకుంటారో వారికైతే యూజ్ఫుల్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వీరు గోల్డ్ లోన్ పెట్టుకున్నా సరే, గోల్డ్ లోన్ తీసుకున్నా సరే గోల్డ్ అనేది ఆల్రెడీ పెడతారు. పెట్టిన తర్వాత కూడా వీరైతే రూపాయి పైన కూడా వీరికైతే ఇంట్రెస్ట్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. అది కూడా వీరు ప్రతి నెల కూడా చెల్లించే విధంగా ఇక్కడ ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయితే తీసుకొచ్చారండి. అంటే ప్రతి నెల కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకైతే యాడ్ చేసేలాగా, అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసేలాగా ఈఎంఐ రూపంలో కూడా తీసుకొచ్చేలాగా ఇక్కడ ఆర్బీఐ రూల్స్ అయితే తీసుకొచ్చింది అనేది ఇక్కడ తెలుపుతున్నారు. కాబట్టి ఎవరైతే 2 లక్షలు above తీసుకోవాలనుకుంటారో, 2 లక్షల పైన తీసుకోవాలనుకుంటారో గోల్డ్ లోన్ అనేది వారికైతే నార్మల్ రేట్లకే వారికైతే వస్తుంది. నార్మల్ లోన్స్ అయితే వస్తాయి. వాళ్ళకంటే 75 పైసల మీద వీరైతే తీసుకోవచ్చు. మిగతా వారు అందరూ ఎవరైతే 2 లక్షల కన్నా కిందకి తీసుకుంటారో వారికి సంబంధించి అయితే గోల్డ్ లోన్ అనేది వేస్ట్ అండి. ఎందుకంటే చాలా వరకు సామాన్యులకైతే ఇది వర్తించదండి. చాలా వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సేమ్ టైం గోల్డ్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది. కొత్త రూల్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం సంబంధించి ఏప్రిల్ మనకి దాటిన తర్వాత నుంచి కూడా ఈ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తున్నాయండి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రకారం ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి రూల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈ విధంగా అయితే అమలు చేస్తున్నాయి.